దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. A1 గా సోనియా గాంధీ, A2 గా రాహుల్ గాంధీ ఇద్దరు జైలుకు వెళ్తారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో రాహుల్, సోనియాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు చేస్తున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వాద్రాను కూడా ఈడీ విచారించింది. ఆ తర్వాత ఈ కేసులో ఈడీ షార్ట్షీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం కావాలనే ఈ కేసులను తవ్వుతున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హెరాల్డ్ కేసు గురించి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో చర్చిద్దాం. గాంధీ కుటుంబం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ మరోసారి ఉచ్చు బిగిస్తోంది. హర్యానా రియల్ ఎస్టేట్ డీల్లో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి రాబర్ట్ వాద్రాను విచారించారు. ఆ తర్వాత నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సామ్ పిట్రోడాను నిందితులుగా పేర్కొంది. ఈ ఛార్జ్షీట్పై ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా రాహుల్ గాంధీ భయపడరు అంటున్నారు. అసలు నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి, దానిలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పాత్ర ఎంత అనేది క్లుప్తంగా చర్చిద్దాం. ఇది నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ AJL, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ YIL మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది. 2012లో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఆర్థిక లావాదేవీలపై ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై మోసం, నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్ ఆరోపణలు చేశారు. అసలు నేషనల్ హెరాల్డ్ నేపథ్యం ఏంటనేది చూద్దాం. స్వతంత్రానికి ముందు 1937లో 5,000 మంది స్వతంత్ర సమరయోధులు షేర్ హోల్డర్లుగా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ AJL అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 1938లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ అనే వార్తాపత్రికను స్థాపించారు. ఈ పత్రికను AJL ప్రచురించేది. ఈ పత్రిక 2008 వరకు కొనసాగింది. ఆ తర్వాత ఆ పత్రిక మూతపడింది. మూతపడి నాటికి పత్రిక 90.25 కోట్ల అప్పుల్లో ఉంది. ఇదిలా ఉంటే 2010లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, సామ్ పిట్రోడా తదితరులు కలిసి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ YIL అనే నాట్ ఫర్ ప్రాఫిట్ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఒక్కొక్కరికి 38% వాటా చొప్పున మొత్తం 76%, మిగిలిన 24% వోరా, ఫెర్నాండెస్లకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అప్పు మొత్తం అంటే 90.25 కోట్లను YIL కంపెనీకి బదిలీ చేసింది. AJL రుణాన్ని YIL కంపెనీకి బదిలీ చేసిన తర్వాత YIL కంపెనీ 50 లక్షలు చెల్లించి AJL కంపెనీకి సంబంధించిన 99% షేర్లను సొంతం చేసుకుంది. ఈ డీలింగ్ ద్వారా AJL కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై, లక్నో, పాట్నా సిటీలలో ఉన్న 2,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులను YIL సొంతం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. సుబ్రమణ్యం స్వామి ఆరోపించిన దాని ప్రకారం సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని, AJL ఆస్తులను YIL కంపెనీ మోసం చేసి తీసుకుందని, 90 కోట్ల రుణాన్ని 50 లక్షలకే స్వాధీనం చేసుకోవడం ద్వారా 2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా పొందారని కోర్టుకిచ్చిన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే AJL షేర్ హోల్డర్లైన శాంతి భూషణ్, మార్కండేయ కాడ్చు వంటి వ్యక్తులు తమ షేర్లు YILకు బదిలీ చేసిన విషయం తెలియదని, ఇది మోసం చేయడమే అని సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2021లో ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ ప్రకారం YIL కంపెనీ ద్వారా AJL ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా 988 కోట్ల ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ జనరేట్ అయ్యాయి అని అంటోంది. ఈ రెండు కంపెనీల నెట్వర్క్ ద్వారా 18 కోట్ల బోగస్ డొనేషన్లు, 38 కోట్ల అడ్వాన్స్ రెంట్, 29 కోట్ల బోగస్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అక్రమ నిధులు సేకరించారని ఈడీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రతీకారం అంటున్నారు. అంతేకాదు నేషనల్ హెరాల్డ్ ఒక చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. అలాగే AJL ఆర్థిక నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చిందన్నారు. AJL రుణాన్ని YILకు బదిలీ చేయడం ద్వారా ఈక్విటీగా మార్చబడిందని, ఇది చట్టబద్ధమైన లావాదేవీ అని పార్టీ పేర్కొంది. YIL ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ కాబట్టి షేర్ హోల్డర్లకు డివిడెంట్లు చెల్లించలేదని, ఆస్తుల బదిలీ జరగలేదని వాదించింది. ఈ కేసులో అసలు డబ్బు లాండర్ కాలేదని, అలాంటప్పుడు మనీ లాండరింగ్ ఆరోపణలు ఎలా పెడతారని కాంగ్రెస్ వాదిస్తోంది.
2023 నవంబర్లో ఈడీ 751 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను, వైఐఎల్ ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో 661 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్, 90 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొంది. దాంతో 2025 ఏప్రిల్ 11న ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఈ ఛార్జ్షీట్పై విచారణ కోసం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 25న తదుపరి విచారణ జరపనుంది. ఈ కేసును విశ్లేషకులు రాజకీయ కోణంగా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో బీజేపీని ఎదిరించిన హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను అరెస్ట్ చేశారు. కానీ అనుకూలంగా ఉన్న హేమంత్ బిశ్వాస్ శర్మ, వైఎస్ జగన్ కార్గిల్ అమరవీరులకు ఇవ్వాల్సిన ప్లాట్లను సొంతంగా వాడుకున్నారని అజర్ సొసైటీ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఉన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ ను బీజేపీలో చేర్చుకుని రాజ్యసభకు పంపించిన తీరును గుర్తు చేస్తున్నారు. అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటే రాహుల్ గాంధీని, సోనియా గాంధీలను కూడా విడిచిపెడతారు అని విశ్లేషకులు అంటున్నారు. కానీ అది జరిగే పని కాదు. చూడాలి దీనిపై ఢిల్లీ కోర్టు ఏం తీర్పు చెప్పనుందో.